పేతురుని అడిగాడు, నువ్వు అందరికన్నా మిన్నగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అంటే ప్రేమిస్తున్నాను అన్నాడు. కానీ నిజమైన ప్రేమ అక్కడ కనిపించలేదండి. 3 సార్లు అడుగుతున్నాడు యేసుప్రభు ఆయన్ని. ఈరోజు పరలోక సన్నిధిలో కూర్చొని నిన్ను కూడా దేవుడు క్వశ్చన్ చేస్తున్నాడు, నువ్వు ఆయన్ని ప్రేమిస్తున్నావా? నువ్వు ఆయన్ని ప్రేమిస్తున్నావా? నీకోసం చాలా చేశాడు యేసయ్య. నీకోసం ఏ మనుషుడు చెయ్యజాలంది యేసు ప్రభు నీ కోసం చేశాడు. యేసేపు అయితే దేవుణ్ణి ప్రేమించాడు. తన ఒడిలోనికి పాపం వచ్చిన పాపాన్నైనా విడిచిపెట్టాడు, కానీ యేసయ్య ప్రేమను మాత్రం ఆయన త్రోసివేసుకోలేదు. సమూయేలును దేవుడి ప్రేమించాడు కాబట్టి దేవుని స్వరాన్ని విన్నాడు, దీవించబడ్డాడు. మరి ఈ రోజైనా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తావా? చెప్పండి, ఈ రోజైనా మీరు దేవుణ్ణి ప్రేమిస్తారా? ఒకవేళ నువ్వు దేవుని ప్రేమించేటట్టయితే నెంబర్ 1, మొదటి మాట, నువ్వు దేవుని గనక ప్రేమిస్తే నీ జీవితంలో దేవుడు ఏం చేస్తాడంటే అనుక్షణం నిన్ను కాపాడుతాడు.